ఒక రైతు ఎంతో ఆనందంగా రూ. 1,00,000 తీసుకొని బ్యాంక్ అయితే వెళ్తాడు. తన అప్పు తీరుస్తున్నానన్న ఆనందంలో ఆ రూ. 1,00,000ని బ్యాంక్ అకౌంటెంట్ చేతిలో అయితే పెడతాడు. సో, ఆ డబ్బులు తీసుకున్న ఆ బ్యాంక్ అకౌంటెంట్‌కి ఏమర్థమవుతుందంటే, ఈ రైతుకి చదువు రాదు అన్న విషయం అయితే అర్థమయ్యి, ఎలాగైనా ఈ రైతును మోసం చేయాలన్న ఉద్దేశంతోటి ఒక రిసిప్ట్‌నైతే ఇచ్చి దాని మీద వేలి ముద్రనైతే వేయమని చెప్తాడు. చదువురాని కారణంగా ఆ రైతు ఒక్క నిమిషం పాటు ఆలోచించుకుంటూనే ఎదురుగా టేబుల్ పైన ఉన్న దేవుడి విగ్రహాన్ని చూసి మనసులో గట్టిగా దండం పెట్టుకొని వేలి ముద్రనైతే వేసి వెళ్ళిపోతాడు. కొద్ది రోజులు గడిచిన తర్వాత పోలీసులు ఆ రైతు ఇంటికైతే వెళ్ళి ఆ రైతుని కోర్టుకైతే తీసుకొని వెళ్తారు. సో, కోర్టు వాళ్ళు ప్రశ్నిస్తారనమాట ఆ రైతుని. "నువ్వు ఎందుకు బాకీ చెల్లించలేదు? ఒకవేళ చెల్లించినట్లయితే చెల్లించామనే ప్రూఫ్ ఏంటి?" అని గట్టిగా అడుగుతారు. దానికి ఆ రైతు పరిగెత్తుకుంటూ బ్యాంకు దగ్గరికైతే వెళ్ళి ఆ టేబుల్ మీద ఉన్న విగ్రహాన్ని, దేవుడి విగ్రహాన్ని తీసుకొచ్చి కోర్టుకైతే అప్పగిస్తాడు. సో, అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. ఆ తర్వాత గమనించి చూస్తే ఆ విగ్రహంలో సీసీటీవీ ఫుటేజ్ అయితే ఉంటుందన్నమాట. స్టోరీ మోరల్ ఏంటి అంటే, ఆ సీసీటీవీ కెమెరా అందులో ఎవరు పెట్టారో అన్నది పక్కన పెట్టేస్తే, మనం దేన్నైనా గట్టిగా నమ్మితే ఎప్పుడో ఒకప్పుడు అది మనల్ని గట్టెక్కిచ్చేస్తుంది.